తిరుమలలో కొత్తగా నిర్మించిన PSV5 యాత్రిక సముదాయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మొదటిసారి పరిశీలించారు. దీని నిర్మాణానికి 2018లో టీటీడీ బోర్డు ఆమోదించింది. 2500 మంది వసతి కల్పించేలా సదుపాయాలు సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తాం. చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక గది, 1400 మందికి అన్నప్రసాద వసతి, ప్రథమ చికిత్సా కేంద్రం ఇందులో ఉంది. టీటీడీ చైర్మన్ ఈ విషయం తెలిపారు. చాలా అద్భుతంగా ఉంది. 2018లో అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ ఈ భవనం నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో ఇంత పెద్ద భవనం మనం నిర్మించుకోవడం జరిగింది. దీని యొక్క వివరాలు చూసినట్లయితే తిరుమలలో భక్తులు రోజు రోజు పెరిగిపోతున్నారు. 80,000 నుంచి 90,000 లక్ష మంది దాకా వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వసతి ఏదైతే ఉందో 45 నుంచి 50,000 మంది వరకు మాత్రం మనం అకామిడేట్ చేయగలుగుతున్నాం. సో ఇదేదైతే ఉందో 2,500 మంది ఫ్రీగా ఇక్కడ వాళ్ళ యొక్క వసతి కల్పించింది వాళ్ళకి. దాంట్లో భాగంగా 2,500 లాకర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళకి బాత్రూమ్స్ కానీ లేకపోతే స్నానాలు చేయటం కానీ ఇవన్నీ ఫ్రెష్ అప్ అవటానికి కూడా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క భవనాన్ని త్వరలోనే బ్రహ్మోత్సవాల్లో 24 నుంచి మొదలు కాబోతున్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. వారి ద్వారా ఈ యొక్క భవనాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇదేవైతే 5 ఫ్లోర్లు నిర్మించారు, సుమారు 2,70,000 స్క్వేర్ ఫీట్. అద్భుతంగా ఉంది. ఇప్పుడే మేము అన్నీ కూడా చూసి వచ్చాము. వాళ్ళందరికీ ఇక్కడే 2 డైనింగ్ హాళ్ళు పెట్టడం, సో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం, తలనీలాగా కూడా సమర్పించుకోవడానికి ప్రత్యేక వసతి, అన్ని రకాలైనటువంటి ఈ భక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా బ్రహ్మాండమైనటువంటి కన్స్ట్రక్షన్. ఈ వెంటిలేషన్ చూస్తే అయితే చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇది వచ్చే నెల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రిచే ప్రారంభించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క అవకాశాన్ని భక్తులు సరైన విధానంలో ఉపయోగించుకుంటారని భక్తులందరికీ విజ్ఞప్తి. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ బహుశా ఇదే మొదటిసారి అనుకుంటున్నాం. అంటే మొట్టమొదటి బిల్డింగ్ ఇది. ఇన్ని ఫెసిలిటీస్తో లేటెస్ట్గా ఉండేటట్టుగా మన వాళ్ళు డిజైన్ చేసి కట్టడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి కట్టడం. ఈ సందర్భంగా దీన్ని సహకరించినటువంటి టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది, కాంట్రాక్టర్లు ఏవైతే ఉంది, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.